అమెరికాలో ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ డైరెక్టర్గా ఇండో అమెరికన్ క్యాష్ పటేల్ను ట్రంప్ నియమించారు. గతంలోనే ట్రంప్ ఎఫ్బిఐ డైరెక్టర్గా క్యాష్ పటేల్ను ప్రకటించిన సెనేట్లో ఆమోదం కోసం నిలిచిపోయింది. తాజాగా దీనిపై సెనేట్లో ఓటింగ్ జరగగా 51 నుంచి 49 ఓట్లతో ఆమోదం లభించింది. ఎఫ్బిఐ డైరెక్టర్గా నియామకమైన క్యాష్ పటేల్ అమెరికాకు ఎవరైనా హాని చేయాలని చూస్తే మాత్రం వారి అంతు చూస్తామని హెచ్చరించారు. వారు ఏ గ్రహంలో ఏ మూలన దాక్కున్నా వెంటాడుతామన్నారు. ట్రంప్ తొలి హయాంలో రక్షణ కార్యదర్శికి చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా పనిచేసిన క్యాష్ పటేల్ ఇప్పుడు ఎఫ్బిఐ డైరెక్టర్ గా నియమితులయ్యారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు రిలీజ్ చేస్తూ ప్రపంచ దేశాలకు షాక్ ఇస్తున్నారు. గత ఏడాది నవంబర్ 5న జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన వెంటనే తన మార్క్ కేబినెట్ ను ట్రంప్ సిద్ధం చేసుకున్నారు. ఎలన్ మస్క్ లాంటి బిలియనీర్స్ కు కీలక పదవులు అప్పగించారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఎఫ్బిఐ డైరెక్టర్ పదవికి ట్రంప్ ఎవరిని నియమిస్తారనే చర్చ జోరుగా జరిగింది. అమెరికా ప్రభుత్వంలోని ఒక్కో వ్యవస్థను ట్రంప్ ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నారు. వ్యవస్థల్లో వేళ్లూనుకుపోయిన డెమోక్రాట్లతో పాటు డీప్ స్టేట్ సభ్యులను ఒక్కొక్కరిని తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండో అమెరికన్ క్యాష్ పటేల్కు ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారు. అమెరికాలో ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా కాష్ పటేల్ను నియమించారు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే కాష్ పటేల్ను ఎఫ్బిఐ డైరెక్టర్గా ప్రకటించారు. కానీ అమెరికాలో ఇలాంటి పదవుల విషయంలో సెనెట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. తాజాగా ఈ నియామకానికి సంబంధించి సెనెట్ ఆమోదం తెలిపింది. తీర్మానంపై సెనెట్లో ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్లో కాష్ పటేల్కు అనుకూలంగా 51, వ్యతిరేకంగా 49 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన నియామకం అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం సెనెట్లో రిపబ్లికన్లకు మెజారిటీ ఉంది. దీంతో ఓటింగ్ సులువుగా సాగుతుందనుకున్న రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ తగిలింది. అనూహ్యంగా 2 రిపబ్లికన్ సెనేటర్లు పార్టీ విప్ ధిక్కరించి కాష్ పటేల్కు వ్యతిరేకంగా ఓటు వేశారు. మైనే, అలస్కా సెనేటర్లు సుషాన్ కొలిన్స్, లీసా ముర్కోస్కీలు పటేల్ నియామకాన్ని వ్యతిరేకించారు. ఇక ప్రతిపక్ష డెమోక్రాట్లు కూడా పటేల్ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం 2 ఓట్ల తేడాతో ఆయన నియామకానికి లైన్ క్లియర్ అయింది. ఎఫ్బిఐ డైరెక్టర్గా నియామకంపై కాష్ పటేల్ ఎక్స్ వేదికగా స్పందించారు. అమెరికన్లకు హాని చేయాలని చూస్తే సహించబోనని కాష్ పటేల్ స్పష్టం చేశారు. అమెరికా ప్రజలు గర్వించేలా ఎఫ్బిఐని తీర్చిదిద్దుతానని, అమెరికన్లకు హాని చేయాలని చూస్తే అంతు చూస్తామన్నారు. అలాంటి వారు ఈ గ్రహంలో ఏ మూల ఉన్నా వెంటాడుతామని హెచ్చరించారు. అలాగే అమెరికాని ఫస్ట్ మిషన్ ఫస్ట్గా పనిచేద్దామని డైరెక్టర్గా తన లక్ష్యం స్పష్టంగా ఉందన్నారు. ఎఫ్బిఐ 9వ డైరెక్టర్గా తనను నియమించినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అటార్నీ జనరల్ పామ్ బోండీకి ధన్యవాదాలు తెలిపారు. ఎఫ్బిఐకి ఎంతో ఘన చరిత్ర ఉందని, దేశ ప్రజలకు పారదర్శకంగా జవాబుదారీగా ఉండేందుకు బ్యూరో కట్టుబడి ఉందన్నారు. ఇక ట్రంప్కు వీర విధేయుడిగా కాష్ పటేల్కు పేరుంది. గుజరాత్కు చెందిన కాష్ పటేల్ కుటుంబం ఎప్పుడూ అమెరికాలో స్థిరపడింది. ఆయన తండ్రి ఉగాండా నియంత ఇది అమీన్ బెదిరింపుల కారణంగా అమెరికా వలస వచ్చేశారు. 1980లో న్యూయార్క్లో జన్మించిన కాష్ పటేల్ యూనివర్సిటీ ఆఫ్ రిచ్మండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత యూనివర్సిటీ కాలేజ్ లండన్లో న్యాయ విద్యను పూర్తి చేశారు. అయితే ఆ తర్వాత కొంతకాలం నిరుద్యోగిగా ఉన్నారు. ఒక లా సంస్థలో పనిచేయాలనుకున్నా ఉద్యోగం లభించలేదు. ఈ కారణంగా మియామి కోర్టులో పబ్లిక్ డిఫెండర్గా కొంతకాలం పనిచేసి ఆ తర్వాత వివిధ హోదాల్లో సేవలందించారు. ట్రంప్ తొలి క్యాబినెట్లోనే నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కౌంటర్ టెర్రరిజం విభాగానికి సీనియర్ డైరెక్టర్గా పటేల్ వ్యవహరించారు. ఐఎస్, అల్ ఖైదా, ఉగ్రవాద సంస్థలకు చెందిన అల్ బగ్దాదీ, ఖాసిం అల్ రిమీ వంటి అగ్రనాయకత్వాన్ని నిర్మూలించడం, అనేక మంది బందీలను విడిపించడం సహా అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రధాన మిషన్లను కాష్ పటేల్ అమలు చేశారు. ఇప్పుడు ట్రంప్ 2వ పదవీ కాలంలో ఎఫ్బిఐ డైరెక్టర్గా పదవి చేపట్టారు. ఇదిలా ఉండగా కాష్ పటేల్ నియామకం డెమోక్రాటిక్ సెనేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాష్ను ఎఫ్బిఐ డైరెక్టర్గా నియమిస్తే రాజకీయ, జాతీయ భద్రతకు విపత్తుగా మారుతారని మండిపడ్డారు. ఆయన ప్రమాదకరమైన వేర్పాటువాది అని ఆరోపించారు. తన రాజకీయ శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడానికి దేశ అత్యున్నత చట్ట అమలు సంస్థను వాడుకోవాలనే తన ఉద్దేశాన్ని ఆయన పదే పదే వ్యక్తం చేశారని డెమోక్రాటిక్ సెనేటర్లు ఆరోపిస్తున్నారు.